శరీరము ఆత్మకి యుద్ధం జరుగుతుంది యేసు ప్రభులో. అప్పుడు ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అన్నాడు. అప్పుడు దేవుడు యేసు ప్రభు యొక్క వేదనను చూచి ఆ ఉగ్రత పాత్రను తొలగించలా. పైపెచ్చు ఇంకా ఏం చేశాడంటే దేవుడు పరలోకం నుండి దేవదూతని పంపించాడు యేసు ప్రభువుని బలపరచడానికి. కన్నీళ్లు పెట్టి ఏడ్చినా కూడా మార్చవా నాయన ఈ శిలువ మరణాన్ని? మార్చేది లేదు. అంటే దేవుడు అనాదిలో చేసుకున్న తన నిర్ణయాలని ఎవరి కోసము, ఎవరి ప్రార్థన మార్చలేదు, మార్చుకోడు. అద్వితీయ సర్వాధిపతి అనాదిలో జగత్తుకు పూర్వం చేసుకున్న నిర్ణయాలని ఎవరి కోసము మార్చుకోడు. సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత కొన్ని సంగతులలో దేవుడు మార్చుకున్నట్టుగా గ్రంథం చెబుతుంది మనకి. సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత ఆదికాండము 1వ అధ్యాయం సృష్టి నిర్మాణ క్రమము. సూర్యచంద్రులని ఏర్పాటు చేశాడు దేవుడు. దినాలని సూచించడానికి సూర్యచంద్రులని ఏర్పాటు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగుగాకని పలికెను. అవి సూచనలను, కాలములను, దినములను. అదిగో దినాలు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యచంద్రులు తిరుగుతూ ఉంటే వస్తాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి సమస్త ఖగోళమంతా తిరగాలి, భ్రమించాలి. అప్పుడు దినాలు జరుగుతాయి. నియమించాడు దేవుడు సృష్టి నిర్మాణంలో. అందుకే నేటికి తిరుగుతూనే ఉన్నాయి సూర్యచంద్రులు, భూమి, ఖగోళము, వేల కొలది నక్షత్రాలు, గెలాక్సీ, అనేకమైన కోట్ల కొలది నక్షత్రాలు తిరుగుతూనే ఉన్నాయి అన్నమాట. దినాలని, మాసములను, సంవత్సరములను సూచించడానికి ఏర్పాటు చేశాడు. అయితే యెహోషువ అనే ఇశ్రాయేలీల నాయకుడు దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, సూర్యుడిని అయ్యా